नमस्कार, वेलकम टू एटी पल्स। पश्चिमी पुल पाकिस्तान की लड़ाई थी, वो लड़ाई भारत पर भी आ गई है। 1971 యుద్ధం గురించి మనం తరచుగా ఇందిరాగాంధీని ప్రశంసిస్తూనే ఉంటాం. కానీ బెనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ పార్లమెంట్లో చేసిన ప్రకటనను మనం అర్థం చేసుకోవాలి. ఇది 90,000 మంది పాకిస్తానీ సైనికులు భారత నిర్బంధంలో ఉన్న సమయం మరియు పాకిస్తాన్ సైన్యం లొంగిపోవడం. భారత సైన్యం సింధులోని డార్క్ పార్కర్ విభజనలో పాకిస్తాన్కు చేరింది. జిల్లాను భారతదేశంలో విలీనం చేసుకుని గుజరాత్లోని కొత్త జిల్లాగా ప్రకటించింది మరియు ముజఫరాబాద్లోని పార్లమెంట్ భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఇందిరాగాంధీతో సిమ్లా ఒప్పందంపై సంతకం చేయడానికి జుల్ఫికర్ అలీ భుట్టో వచ్చినప్పుడు అతను తనతో పాటు తన కుమార్తె బెనజీర్ భుట్టోను తీసుకువచ్చాడు. ఇందిరాగాంధీ జుల్ఫికర్ అలీ భుట్టో ముందు ఒక షరతు పెట్టారు. అతను తన 93,000 మంది సైనికులను తిరిగి పొందాలనుకుంటే అతను కాశ్మీర్ ను భారతదేశానికి అప్పగించవలసి ఉంటుంది. అందుకు భుట్టో నిరాకరించాడు. తాను కాశ్మీర్ ను వదులుకోనని, అలాంటి ఒప్పందంపై సంతకం చేయనని ఆమెకు చెప్పాడు. 93,000 మంది సైనికులను మీ వద్దే ఉంచుకోమని చెప్పాడు. అసలు జుల్ఫికర్ అలీ భుట్టో తనకంటే తెలివిగలవాడని ఇందిరాగాంధీ ఎన్నడూ ఊహించలేదు. సరిహద్దులో సైనిక ఓటమిని చర్చల పట్టికలో విజయంగా ఎలా మార్చాలో అతనికి తెలుసు. పుపుల్ జయకర్ మరియు కులదీప్ నాయర్ ఇద్దరు తమ పుస్తకాలలో ఇందిరాగాంధీ ఒక కీలకమైన అవకాశాన్ని కోల్పోయారు అని రాశారు. అటువంటి పరిస్థితిని నిర్వహించడానికి అవసరమైన దౌత్యపరమైన చతురత ఆమెకు లేదా ఆమె సలహాదారులకు లేదు. జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఒక దేశం యుద్ధ ఖైదీలను పట్టుకుంటే వారి గౌరవాన్ని పూర్తిగా నిలబెట్టడం ఆ దేశ బాధ్యత. ఆ రోజు సాయంత్రం హోటల్లో జుల్ఫికర్ అలీ భుట్టో తన కూతురు బెనజీర్ భుట్టోతో ఇలా అన్నాడు: ఈ యుద్ధంలో భారతదేశంకి వెన్ను విరిగింది. మనం గొప్ప పరాక్రమంతో పోరాడాము. మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాము. భారతదేశంపై ఇప్పటికే బంగ్లాదేశ్ శరణార్థులతో భారం పడింది. ఇప్పుడు 93,000 మంది పాకిస్తానీ సైనికులు అక్కడ స్థిరపడాలని ఆమె కోరుకుంటున్నారా? లేదుగా. ఇటువంటి పిరికి సైనికుల మూలంగా నేను ఇందిరాగాంధీని దయనీయ స్థితికి చేర్చాను. చివరికి ఇందిరాగాంధీ బలహీనమైన వ్యక్తిగా మారిపోయారు. ఇందిరాగాంధీ కాశ్మీర్ ను పాకిస్తాన్ నుండి అడగలేదు. 93,000 మంది సైనికులను తిరిగి వారికి ఇచ్చేయడమే కాక 56 మంది సైనికులను పాకిస్తాన్ జైళ్లలో మరణించడానికి వదిలేసింది. కొన్ని నెలల తర్వాత నోబెల్ ప్రైజ్ కోరికతో ఆమె ధార్పార్కర్ జిల్లాను, ఇది భారతదేశంలో గుజరాత్ లో రాష్ట్రంలో విలీనం చేయబడి ఉండేది, పాకిస్తాన్ కు తిరిగి ఇచ్చేసింది. పదవీ విరమణ తర్వాత అతను వ్రాసిన పుస్తకంలో సిమ్లా ఒప్పందం సమయంలో ఆర్మీ చీఫ్ ఇలా పేర్కొన్నాడు: యుద్ధ భూమిలో మేము ఈ యుద్ధాన్ని గెలిచాము, కానీ రాజకీయ నాయకులు చర్చల పట్టికలో భారతదేశాన్ని ఓడించారు. మరియు ఆ రాజకీయవేత్త ఇందిరాగాంధీ ఐరన్ లేడీగా పిలువబడే ఈమె నిజం ఇదే. సో 1971 యుద్ధం మనకు మంచి చేసిందా చెడు చేసిందా అని మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఏటీ పల్స్. జై హింద్.